ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మా వాళ్ళు కాటన్ గురించి అడుగుతుంటే చిన్నగా చెప్తున్నారు, సర్ ఆర్థర్ కాటన్ కదా. పాప ఆయన క్రిస్టియన్ ఏమున్నా కూడా ఇక్కడ అందరూ గౌరవిస్తారు. కానీ ఆయన వచ్చినప్పుడు వాళ్ళకి అన్నం పెట్టింది డొక్కా సీతమ్మ గారు కాబట్టి ఆవిడ పేరు మీద పథకం పెట్టమని అడుగుతుంటారు. సో దాంతోపాటుగా అన్నం పెట్టి మత ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు, మిషనరీస్ వచ్చారు ఆయనతో పాటుగా. దాని తర్వాత అప్పుడే విలియం బెయిర్ అండ్ బౌడన్ లాంటి వాళ్ళు మిషనరీస్ వచ్చి ఇక్కడ కొంత మత ప్రచారం చేశారు. ఈ ఫస్ట్ వచ్చినప్పుడు మిషనరీస్ అనగానే మీకేం గుర్తొస్తుంది? సేవ గుర్తొస్తుంది. అంటే ఫస్ట్ విద్య వైద్యం కదా. విద్య వైద్యం మాకు లేదేంటి? మా గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్సే ఆ మొత్తం వ్యాపారం అదే చేస్తారు. బయట వెళ్ళి వెళ్ళాలా ఏంటి? విద్య మాది, వైద్యం మాది, రవాణా మాది, ఇంకేముంది బ్యాచులర్స్లో. విద్యా వైద్యాన్ని మిషనరీస్ అందించారు. చాలామంది అనుకుంటారు ఈ విద్యా వైద్యం నేరుగా అస్పృశ్యులకు వచ్చేసింది అనుకుంటారు. నో, అసలు మిషనరీస్ అలా ఆలోచించనే లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ చాతుర్వర్ణ వ్యవస్థ ఉందని వాళ్ళకి తెలిసిపోయింది. ఎవరిని ఎవరు అనుకరిస్తారు? అంబేద్కర్ దాన్నే ఇన్ఫెక్షన్ ఆఫ్ ఇమిటేషన్ అంటాడు. అంటే అనుకరించే జబ్బు కింది వర్ణాలకు ఉంటుంది. ఎవరిని? పై వాళ్ళని అనుకరించే జబ్బు. మేము మాంసం తినవండి అని శూద్రులు కూడా అంటారు. ఎందుకు? ఎవరిని అనుకరిస్తున్నారు? పై వాళ్ళ బ్రాహ్మణుల్ని. వాళ్ళు బాగా తినేవారు, పూర్వం బౌద్ధులను అనుకరించారు. వాళ్ళు బౌద్ధులను అనుకరించి వాళ్ళు మానేశారు, అది వేరే విషయం. కానీ వీళ్ళు వాళ్ళని అనుకరిస్తారు. ఇన్ఫెక్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అంచేత ఈ మత విశ్వాసాన్ని గనక మనం ఈ సోమయాజుల గారికి తగిలించామనుకో, అంటే యజ్ఞము చేసిన వాడు సోమయాజి అందులో అని చిన్నప్పుడు చదువుతారు. బ్రాహ్మణులకు తగిలించేసామనుకో మొత్తం కుమ్మేస్తారు దేశం అంతా. ద ఎంటైర్ ఇండియా కెన్ బి ఎ క్రిస్టియన్ ఇండియా అని ముందు సర్వీస్ ద్వారా వెళదామని పెట్టారు. మీకు ఇప్పటికి కూడా ఒకప్పుడు గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్లో సెయింట్ యాన్స్ ఇట్లాంటి పేర్లతో ఉన్నటువంటివి పాతవన్నీ, ఈవెన్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్నవాళ్ళు సగం మంది అలాంటి స్కూల్స్లో చదివిన వాళ్ళే. వాళ్ళ తాతలు తండ్రులు అలాంటివే చదివిన వాళ్ళే కదా. ఒకడు లాయోలా కాలేజీలో చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడంటే మాది అది గవర్నమెంట్ అయిపోయిన తర్వాత అంత అనేకులంతా ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉన్నారు తప్ప పూర్వం వాళ్ళేగా చదివేది. అయితే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినప్పుడు అది క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా సర్వ్ చేసినప్పుడు ఫస్ట్ క్యాథలిక్స్ పెట్టారు, తర్వాత ప్రొటెస్టెంట్స్ పెట్టారు. చదువుకున్న వాళ్ళు ఎవరు? పై బ్రాహ్మణులు ఎవరు చదువుతారు. కాబట్టి మీరందరూ పొరబడేది ఏంటంటే ఫస్ట్ ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే అంతవరకు సంస్కృత విద్య నేర్చుకున్నారో వాళ్ళే నేర్చుకున్నారు. ఎవరైతే సంస్కృత విద్య నేర్చుకుని ఇంగ్లీష్ విద్య నేర్చుకున్నారో వాళ్ళే ఇప్పుడు తెలుగును రక్షించాలంటే ఎస్సీలు ఎస్టీలు మీరు తెలుగు మీడియంలో చదవాలి. ఒరే బొబ్బ లేదు గంజే లేదు, నేను తెలుగు ఎలా రక్షిస్తారన్నా? నాకేం అర్థం కావట్లా కదా. రకరకాల తెగుళ్ళతో ఉన్నవాడిని తెలుగు ఎలా రక్షిస్తాడన్నా? నేను రక్షించలేడన్నా మరి టూ మచ్. కాకపోతే వాళ్ళు చదివేసుకున్నారు. ఎన్ని తరాలు చదువుకుని ఉంటారు చూడండి. ఇప్పుడు వాళ్ళే క్విక్గా ఐటీ వస్తే వాళ్ళు అందులో వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు అనుమానం వస్తుంది, ఓటీటీ వచ్చేసాక ఇన్ని సినిమాలు, ఇన్ని వెబ్ సిరీసు అన్ని భాషల్లో వచ్చేస్తుంటాయి. తెలుగు కూడా మంచి డబ్బింగ్ వచ్చేస్తుంటుంది. ఈ డబ్బింగ్ ఇండస్ట్రీలోకి ముందు ఎవరు వెళ్ళిపోయారబ్బా? ఇంత చక్కగా చేసేస్తారు. అనువాదం కూడా, ట్రాన్స్లేషన్ ఎవరు చేసేస్తున్నారు? ఎవరు? రేపు ఏఐ వస్తే ఎవరు చేస్తారు? ఎవరు? మనం ఏం చేయాలి? తెలుగు చదువుకున్న వెళ్ళను
ఆ అమ్మ లేదు కదా అనుకోవాలి. సో కాబట్టి ఏమని తెలుగు చదువుకుని గంజి తాగవలను, గుడిసెల్లో ఉండవాలి, అంతే కదా. అంబలి తాగవలను, అంతే కదా మీ గొడవ.